నటిక సంస్కృతి సాంప్రదాయాల్లో మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సుల పంపిణీ చేసిన సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. ఇందిరమ్మ రాజ్యంలోనే మహిళలకు గుర్తింపు ఉంటుందని అన్నారు. మహిళలకు ఇవ్వాల్సిన 4,000 కోట్ల సున్నా వడ్డీ నగదును గత ప్రభుత్వం చెల్లించలేదని అన్నారు. మహిళలతో పెట్టుకున్న ఎవరైనా అధికారంలో ఉంటారా అని ప్రశ్నించారు. మహిళలతో పెట్టుకున్నందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందన్న రేవంత్ రెడ్డి మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి 10,500 కోట్లు చెల్లించిందని తెలిపారు. ఇదే కాదు 22 జిల్లాలలో ఇందిరా మహిళా శక్తి భవనాలు కార్పొరేట్ ఆఫీసులతో పోటీ పడే విధంగా మీ జిల్లా ప్రణాళికలు మీ భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి అద్భుతమైన ఆఫీసులు కట్టుకున్నారు. నాకు తెలిసి తొందరలోనే వాటిని కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఎవరైనా వస్తే మీ కార్పొరేట్ ఆఫీసులో కూర్చొని చర్చించే విధంగా మీకు అమెజాన్ నుంచి ఎవరు వచ్చినా మీ ఆఫీసులో కూర్చొని తలెత్తుకొని నడిపించే విధంగా ఈరోజు మీ జిల్లా మహిళా శక్తి భవనాలు రాబోతున్నాయి. హైటెక్ సిటీ పక్కన చూస్తే ఎక్కడ చూసినా వాళ్ళే ఉండే. ఏ రోజు ఎవరు కూడా ఇన్నేళ్లలో మీరు ఆలోచన చేయండి, ఎప్పుడన్నా హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమి మీకు ఇవ్వాలన్న ఆలోచన ఎవరని చేసిండ్రా? ఇవాళ మీ సోదరుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజాపాలన ఏర్పడ్డది కాబట్టి మా ఆడబిడ్డల కోసం హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమినిచ్చి 106 స్టాల్స్ ఇవాళ పెట్టి రాష్ట్రం నలుమూలల మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచానికి ప్రదర్శించే విధంగా ఈరోజు అద్భుతంగా మీరు నిర్వహించుకుంటున్నారు. ఇవాళ 553 బస్సులను ఈరోజు ప్రారంభించుకున్నామో లేదో కొంచెం 2 నిమిషాలల్లా మా పొదుపు సంఘాల సభ్యులుగా వర్ణదేవుడు కూడా ఈరోజు మా ఆడబిడ్డలతో చేరిపోయిండు. ఇప్పటి వరకు ఎలినో ఉంది, వానలు రావన్నారు. కానీ ఒక మంచి కార్యక్రమం పసుపు కుంకుమలతో ప్రారంభించి టెంకాయ కొట్టి మా ఆడబిడ్డలు జెండా మా అక్క సీతక్క ఊపినెంబడే బస్సుల కదలికతో పాటు కుంభవర్షం కురిసి వర్ణదేవుడు కూడా మా స్వయం సహాయక సంఘాలలో మా పొదుపు సంఘాల ఆడబిడ్డల గ్రూపులో ఈరోజు వర్ణదేవుడు కూడా చేరిపోయిండు. వర్ణదేవుడి కటాక్షం కూడా మా ఆడబిడ్డలకు అండగా ఉన్నది. ఎవరెన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఎన్ని అడ్డుపుల్లలు పెట్టినా మీ అభివృద్ధిని అడ్డుకోవాలనుకున్నా మీ సంఘాలను దెబ్బతీయాలనుకున్నా ఇప్పటి వరకు 61,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇవ్వడమే కాకుండా సున్నా వడ్డీ కోసం బ్యాంకులకు 2,000 కోట్ల రూపాయలు ఇవాళ నిధులు విడుదల చేసి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. సభ్యులను చేర్చే బాధ్యత మీది, కోటీశ్వరులను చేసే బాధ్యత నాది, మా సీతక్కదని చెప్పి నేను ఈ సందర్భంగా మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. పోయినసారి పాలపిట్ట రంగు చీరలు ఇచ్చినాం. ఈసారి మా సీతక్క కట్టుకుంది. అక్క ఒక్కసారి నిలబడక్క, మీకోసం ఇచ్చే చీరనే ఇవాళ సీతక్క కట్టుకున్నది. చిలకపచ్చ రంగు పాలపిట్ట రంగు చూసినా చిలకపచ్చ చీర చూసినా మా సీతక్కలాక నిండుగా మా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి, దసరా పండుగనో దీపావళి పండుగనో చేసుకున్నట్టుగా గుండెల నిండా ఆనందంతో ఉండాలి అని ఈరోజు మంచి చీరలు మీకు ఇస్తున్నాం. ఆనాడు వాళ్ళు కూడా ఇచ్చారు బతుకమ్మ చీరల పేరు మీద. ఎన్నడన్నా ఆడబిడ్డలు కట్టుకున్నారా? పొలాల గట్ల మీద పిట్టల్ని బెదిరించనికే కట్టుకున్నారు. శల్కల కాడ మొక్కజొన్ననో కందులో వేస్తే పిట్టలు తినకుండా, లేకపోతే పల్లి చేనులు వేస్తే పందులు రాకుండా చీరలు అడ్డం కట్టి రావునా అక్క? ఇవాళ మా ఆడబిడ్డలు